డూప్లికేట్ ఓట్ల సమస్యను పరిష్కరించకుండా సర్లక్ష్యం నెరవేరదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఓటర్లను గుర్తించి సర్ సందర్భంగా తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పలు అంశాలపై సీఈఓతో చర్చించారు. వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసేటువంటి ఒక మెకానిజం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు. ఇది పూర్తిగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను నష్టపరిచేదే, భ్రష్టుపరిచేదే, మొత్తం నలిఫై చేసేటువంటి ఒక విషయాన్ని ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్కు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు భారత రాష్ట్రం తరఫున మేము రిప్రజెంట్ చేసినాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, హైదరాబాద్ ఇవాళ ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, కశ్మీర్ నుండి కన్యాకుమారికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చినారో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మళ్ళా తెలంగాణలో కూడా 10 ఏళ్లు 20 ఏళ్లు ఉన్న తర్వాత వాళ్లకు ఒక న్యాచురల్ ప్రాసెస్లో ఓటు హక్కు వచ్చినట్టయితే 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నట్టే కదా. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లను, బోగస్ ఓటర్లను ఏరివేయాలా అని చెప్తున్నప్పుడు, ఏరివేస్తామని చెప్పినప్పుడు మరి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఓటును ఎట్లా గుర్తించాలంటే మా దగ్గర మెకానిజం లేదు అని వాళ్ళ స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నారు.